అవును, అడగడం మర్చిపోయాను. అశ్విన్ తులసితో నిశ్చితార్థానికి ఒప్పుకున్నాడు కదా, అమ్మ సంతోషంగా ఉన్నారా? మీ అన్నయ్య సంతోషంగా ఉన్నాడా అని కదా నువ్వు అడగాలి. అది కష్టమని నాకు తెలుసు ప్రసన్న. కష్టం అనుకున్నప్పుడు అటు అన్నయ్య ఇటు నువ్వు ఇష్టం లేని దానికి ఒప్పుకోవడం ఎందుకు? కుటుంబం అనేది చాలా గొప్పది ప్రసన్న. అది ఒక అందమైన దేవాలయం. ఆ దేవాలయంలో ఆనందాలు, సంతోషాలు, నవ్వులు, కేరింతలు ఉండాలి తప్ప కష్టాలు, కన్నీళ్లు ఉండకూడదు. అందుకోసం నేనైనా, అశ్విన్ అయినా, ఎవరైనా కొన్ని వదులుకోవాలి. తొందరపడ్డావా ఆనంది? నీతో పాటు అన్నయ్య కూడా తొందరపడి అమ్మకి తులసితో నిశ్చితార్థాన్ని ఒప్పుకున్నాడు. తులసి, నువ్వు, నేను, అన్నయ్య అనుకున్నంత ఫేర్ కాదు. ప్రసన్న, కాబోయే వదిన గురించి ఇలాంటి మాటలు అనడం చాలా తప్పు. అది కాదు ఆనంది. ప్రసన్న, నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు. తులసి విషయంలో అలా ఆలోచించకు. అయ్యో ఆనంది, నేను చెప్తోంది నిజం. అలా అనద్దని చెప్తున్నానా? అమ్మ నిర్ణయం కరెక్ట్ కాదు. చూడు ప్రసన్న, కొడుకు విషయంలో ఏ తల్లి తప్పుడు నిర్ణయం తీసుకోదు. అశ్విన్కి నేను ఎలాగో మంచి జీవితాన్ని ఇవ్వలేను. మా ప్రేమ ముగిసిపోయిన గతం. దాని గురించి ఇంకా మాట్లాడటానికి ఏమీ లేదు. నేను అశ్విన్ మళ్ళీ ఒక్కటవ్వాలి అనేది నేననుకున్నా జరగదు. దాని గురించి వదిలే. అశ్విన్ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నాడు.